ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి చెప్పండి. యామిని, ప్రస్తుతం మనం చూస్తున్నాం ఏదైతే అభ్యర్థుల సంబంధించి మార్పులు చేస్తూ మార్చిన వారిని మళ్లీ మారుస్తూ జాబితాలపైన జాబితాలు సిద్ధం చేసుకుంటున్నటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. ఇంకొక వైపు ఆ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే గతంలో శాసనసభ్యులుగా పార్లమెంటు సభ్యులుగా ప్రాతినిధ్యం వహించినటువంటి వారు గెలిచినటువంటి వారు ప్రస్తుతం ఆ పార్టీకి గుడ్ బై చెప్తున్నటువంటి పరిస్థితి. ఉమ్మడి కడప జిల్లా కన్నా కూడా చాలా పార్టీ స్ట్రాంగ్ గా కనిపించినటువంటి ఉమ్మడి నెల్లూరు జిల్లా కావచ్చు, ప్రకాశం తదితర ప్రాంతాల్లో ప్రస్తుతం వైఎస్ఆర్సీపీకి ఎదురుగాలి వీస్తోంది. సొంత పార్టీ నాయకులు జగన్ కు గుడ్ బై చెప్తున్నటువంటి పరిస్థితి ఇవాళ మనం చూసాం. నెల్లూరులో రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కావచ్చు, డిప్యూటీ మేయర్ వీరందరూ పార్టీల్లో చేరినటువంటి పరిస్థితి. అంతకంటే ముందే అటు ఆనం రామనారాయణ రెడ్డి కావచ్చు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, అలానే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కూడా టీడీపీకి చేరారు. ఇంకొక వైపు గూడూరు శాసనసభ్యులు వరప్రసాద్ కూడా జనసేన పార్టీ అధినేతను కలిసినటువంటి పరిస్థితి. ఇంకా చాలా మంది ప్రస్తుతం మహేదర్ రెడ్డి కందుకూరు సంబంధించి ఆయన కూడా పార్టీకి దూరంగా ఉంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆయన్ని కూడా బుజ్జగించే పనిలో ఉన్నారు. ఎందుకంటే ఆ జిల్లాలు మొత్తం కూడా ముఖ్యమైన నేతలందరూ కూడా గుడ్ బై చెప్తుండడంతో ఒక్కసారిగా పార్టీలో కూడా ముఖ్య నేతలకు కూడా అక్కడ జరుగుతున్న పరిణామాలు అంతు చిక్కకపోవడం, ఇంకొక వైపు చేజాతుండడంతో పూర్తిగా దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. సో చాలా స్ట్రాంగ్ గా ఉన్నటువంటి ప్రాంతాల్లోనే ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కలిసి ప్రయాణించినటువంటి నాయకులు ఈ రకంగా ఎందుకు దూరం కావాల్సి వస్తుంది? ఇలాంటి పరిస్థితి కొనసాగితే పట్టున్నటువంటి ప్రాంతాల్లోనే ఈ రకమైనటువంటి పరిస్థితులుంటే రాష్ట్రంలో మిగిలినటువంటి ప్రాంతాల్లో ఏంటి సంగతి? ఇవాళ ఒక్కరోజే చూస్తే చేరికలు తెలుగుదేశం పార్టీలో పెద్ద సంఖ్యలో ఊపందుకున్నటువంటి పరిస్థితి. అసలు మొత్తం ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీకి వైసీపీకి సంబంధించి చాలా చోట్ల ఖాళీ అవడానికి కారణం ఏంటి? స్థానికంగా నెలకొన్నటువంటి పరిణామాలపైన కూడా మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు మనతో పాటు లైవ్ లో ఉన్నారు. అలానే నెల్లూరు నుంచి మహేష్ కూడా మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఇక ఒంగోలు నుంచి వెంకట్రావు కూడా మనతో పాటు లైవ్ లో ఉన్నారు. సో ముందుగా ఒక్కసారిగా నెల్లూరుకు వెళ్దాం, ఇవాళ జరిగినటువంటి పరిణామాన్ని చూద్దాం. మహేష్ చెప్పండి, అసలు ఏంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆ పార్టీ మారడం మనం చూసాం. గతంలో శాసనసభ్యులు, ఇప్పుడు ఆయన రాజ్యసభ సభ్యుడు. ఎలాంటి ప్రభావం కనిపించబోతోంది జిల్లాలో? ముఖ్యంగా వాళ్ళ పార్టీ మారడానికి దారితీసిన పరిణామాలు ఏంటి? శ్రీహరి సార్, నెల్లూరులో ప్రధానంగా చూస్తే నెల్లూరు జిల్లా మొత్తం కూడా వైసీపీ మొత్తమే ఖాళీ అయిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. ఆ పార్టీలో మిగిలినటువంటి వాళ్ళు తీవ్ర ఆందోళనకి గురవుతూ ఉన్నారు. ఇక్కడ చూస్తే ఒక ఏడాది కిందటే ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒకరు కాదు ఇద్దరు కాదు, ఏకంగా ముగ్గురు ఎమ్మెల్యేలు ఆనం రామనారెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళు ముగ్గురు కూడా ఆ పార్టీని విభేదించి జగన్ సిద్ధాంతాలని పక్కన పెట్టి పక్కన రావడం జరిగింది. అలాగే ఈరోజు చూస్తే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజ్యసభ సభ్యులు, ప్రధానంగా పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. ఆయన గత ఎన్నికల్లో ఆర్థికంగా రాజకీయంగా అన్ని విధాలా కూడా ఆదుకోవడంలోనూ అలాగే అన్ని చోట్ల కూడా వైసీపీ విజయానికి ఆయన చాలా ఎక్కువ కృషి చేశారు. అయితే ఇప్పుడు ఆయనే ఆ పార్టీని విభేదించి బయటకు వచ్చే పరిస్థితి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన సతీమణి ప్రశాంతి రెడ్డి నెల్లూరు సిటీలో చాలా కీలకంగా ఉండి అనిల్ కుమార్ యాదవ్కి రైట్ హ్యాండ్గా ఉన్నటువంటి ఆయన సొంత బాబాయ్ రూప్ కుమార్ యాదవ్ కూడా ఈరోజు పార్టీలో టీడీపీలోకి చేరడం జరిగింది. ఇవన్నీ పరిణామాలు చూస్తుంటే వాళ్ళు ఒకటి చెప్తున్నారు. ఫస్ట్ నుంచి అంటే ఈ ఒక కాన్స్టిట్యున్సీలో 2.5 లక్షల వరకు ఓటర్లు ఉంటారు, 5-6 లక్షల మంది జనాభా ఉంటారు. వీళ్ళకి అనేకమైన సమస్యలు ఉంటాయి. ఈ సమస్యల్ని సీఎంకు చెప్పుకునే అవకాశం కూడా లేదు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత కనీసం అపాయింట్మెంట్లు కూడా దొరకనటువంటి పరిస్థితి. అంటే అక్కడ ఎమ్మెల్యేలు ముఖ్యంగా మాకు అపాయింట్మెంట్